హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అంటే ఎన్ఎఫ్ఆర్ రిలీజ్ చేసిన యాక్ట్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 6,777 అప్రెంటిస్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. రైల్వేలో అప్రెంటిస్ చేయాలనుకునే 10th పాస్ మరియు ఐటీఐ క్యాండిడేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఎన్ఎఫ్ఆర్ గురించి తెలుసుకుందాం. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఇండియన్ రైల్వేస్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. ఈ రిక్రూట్మెంట్లో అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం కండక్ట్ చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి డిఫరెంట్ వర్క్షాప్స్, డివిజన్స్ మరియు యూనిట్స్లో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి ఎంగేజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే నోటిఫికేషన్ 16 జూలై 2026 రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ 20 జూలై 2026 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 19 ఆగస్ట్ 2026. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే మినిమం ఏజ్ 15 years ఉండాలి, మాక్సిమం ఏజ్ 24 years. SC/ST క్యాండిడేట్స్ కి 5 years, OBC క్యాండిడేట్స్ కి 3 years, PWBD క్యాండిడేట్స్ కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ కి వస్తే ఈ నోటిఫికేషన్ లో మొత్తం మనకి 6,777 అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్ని చాలా రైల్వే యూనిట్స్ లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి మీ ప్రిఫరెన్స్ ప్రకారం యూనిట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ 10th పాస్ అయ్యి మరి 50% మార్క్స్ ఉండాలి. అలాగే రిలేటెడ్ ట్రేడ్లో NCVT లేదా SCVT ITI సర్టిఫికేట్ కంపల్సరీ. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్కి 12th ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ కంపల్సరీ. మీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ట్రేడ్కి మ్యాచ్ అయితే అప్లై చేయొచ్చు. మనకి సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి రిటర్న్ ఎగ్జామ్ లేదు. క్యాండిడేట్స్ని 10th మరియు ITI మార్క్స్ యావరేజ్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫై అయిన మెడికల్ ఫిట్నెస్ కంప్లీట్ అయితే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక 5 seconds సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఇంకా మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మరియు సబ్స్క్రైబర్ మాకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ అందరికీ ముందుగా మీకు తీసుకురావడానికి చాలా సపోర్ట్ ఇస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ లో చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కార్పెంటర్, ప్లంబర్, COPA, మెకానిస్ట్, టర్నర్, వైర్మెన్, పెయింటర్, డీజిల్ మెకానిక్, సర్వేయర్, డ్రాట్స్మ్యాన్, ఎలక్ట్రిక్ మెకానిక్, సెక్రటరీ అసిస్టెంట్ లాంటి చాలా ట్రేడ్స్ కి రిక్రూట్మెంట్ ఉంది. మోస్ట్ ట్రేడ్స్ కి 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి మీ ITI ట్రేడ్ కి మ్యాచ్ అయ్యే పోస్ట్ ని సెలెక్ట్ చేసి అప్లై చేయండి. అప్లై చేయడానికి ముందుగా NFR అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యూనిట్ మరియు ట్రేడ్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీ డీటెయిల్స్ అన్ని కంపల్సరీగా వెరిఫై చేసుకోండి. క్యాండిడేట్స్ గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ట్రేడ్ మరియు యూనిట్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. 10th మార్క్స్ మెమో, ITI సర్టిఫికేట్ మరియు మిగతా డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం NFR అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఈ అప్రెంటిస్షిప్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇండియన్ రైల్వేస్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతారు. స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ పొందుతారు. ఫ్యూచర్ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క కీ హైలైట్స్ మనం ఒకసారి చూద్దాం. మనకి వేకెన్సీ 6,777, 10th ప్లస్ ITI ఎలిజిబిలిటీ, రిటర్న్ ఎగ్జామ్ లేదు, మెరిట్ బేసిస్ సెలెక్షన్, మల్టిపుల్ ట్రేడ్స్ అవైలబుల్. ఇండియన్ రైల్వేస్ లో ట్రైనింగ్ చేసే అద్భుతమైన ఆపర్చునిటీ. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్ ఈ ఛాన్స్ ని మిస్ అవ్వకుండా కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ NFR కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నోటిఫికేషన్ ని కంప్లీట్ గా చదివి 19th ఆగస్ట్ 2026 లోపు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కి లేదా రిలేటివ్స్ లో ITI కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. Thank you for watching.